సార్ మీరు మార్కెటింగ్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఇప్పుడు కంపెనీ సీఈఓ మీరు. సో మీరు కింద నుంచి మొత్తం చూశారు ఏంటని. నేను స్ట్రైట్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతా చెప్పండి సార్. అంటే చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతుంటారు. కస్టమర్ ఎవరన్నా ఒక ఎంక్వైరీ కోసం వస్తే ఖచ్చితంగా ఒక ప్రాజెక్టో ఒక ప్లాటో అందులో లొసుకులు ఉన్నా కానీ ఏదో విధంగా అమ్మి పెట్టాలని చూస్తారు, కానీ ఇది కొనొద్దు అని చెప్పిన సందర్భాలు అక్కడ ఉన్నాయి. ఇది మంచిది కాదు అని చెప్పి ఎంత పర్సెంట్ మీరు కాదు, మార్కెట్లో ఎంతమంది ఉన్నారు అలా జెన్యున్గా చెప్పాలనుకుంటే నిజం నిజం అండి, కరెక్టే. మీరు అబద్ధం అన్నా కానీ అవును రేపు మార్కెట్లో మనం ఉండాల్సిన ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఆలోచిస్తారంటే అండి, మీకు తెలుసు అసోసియేట్స్కి సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. దానికోసమే ఆలోచించి తను ఏదైతే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారో దాన్ని హైలైట్ చేయడానికి చూస్తాం. నేను గతంలో కూడా ఆప్టోనికా టీవీస్లో పనిచేసేవాడిని, నాకు రియల్ ఎస్టేట్లోకి రాకముందు. అప్పుడు చాలా ఒనీడా కంపెనీలు చాలా వచ్చి కానీ నేను అవన్నీ ఉన్నా కూడా దీన్ని ఎందుకు హైలైట్ చేసేవాడిని అంటే నాకు జీతం ఇస్తుంది కాబట్టి ఆ కంపెనీ. ఆ పిక్చర్ చూపు ఇంత మంచిది లేదా ఇంకోటి ఉంది, దీనికి అసలు గ్యారంటీ అంటే నేను లేదు అన్నట్టుగా చెప్పేవాళ్ళని. ఇప్పటికీ మార్కెట్లో అదే డైలాగ్ జరుగుతుంది. ఎందుకంటే నా మాట వినేవారు, నేను చెప్పే విధానాన్ని నచ్చేది, జెన్యున్గా చెప్తున్నాడని చెప్పి ఆ టీవీలు కొనేవారు. కానీ నేను చెప్పిన మాటలు కస్టమర్లు వింటారు కానీ ఎలక్ట్రానిక్ కూడా తెలియదు కదా. అది చిన్నది ఏదన్నా ఫ్లక్చువేషన్ వచ్చిందంటే తప్పనది ఏదో ఒకటి జరిగేది అనమాట. అప్పుడు ఏమైపోతుంది, కస్టమర్ మనల్ని నమ్మడు. ఫస్ట్ తాత్కాలికంగా మొదటిసారి మనం మోసం చేయొచ్చు, 2-3 సార్లు మనం మోసం చేయలేం కదండి. అందువల్ల ఎప్పుడైనా సరే జెన్యున్గా వ్యాపారం చేసేవారు లాంగ్ టర్మ్ ఉంటారండి. జెన్యున్గా లీగల్గా 1954 నుంచి మనకి లీగల్ డాక్యుమెంట్స్తో సహా లీగల్ ఒపీనియన్తో సహా తీసుకుని మనకి ఏదైతే అప్రూవల్స్ ఉన్నాయో, ఏ పరిధిలో అవుతుందో, హెచ్ఎండిఏ పరిధిలో ఉందా, డిటిసి పరిధిలో ఉందా, రేరాలోనా మూడాలోనా ఏదైతే ఉందో అక్కడ ఉన్న దాని ప్రకారంగా మనం అప్రూవల్స్ తీయించి రేరాలో కూడా రిజిస్ట్రేషన్ చేసి, ప్లస్ కంపెనీ కూడా రేరాలో రిజిస్టర్ అయ్యి ఉండాలి, ప్లస్ మార్కెటింగ్ పర్సన్ కూడా రేరాలో రిజిస్టర్ అయ్యి ఉండాలండి. రాబోయే రోజుల్లో చాలా స్ట్రిక్ట్ చేయబోతున్నారు రాబోయే రోజుల్లో. ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో ఒక భయం అనేది ఉంటుందండి. అంటే తప్పుడు వాగ్దానాలు చేయకూడదు, తప్పుడుగా మనం ప్రవర్తించకూడదు, అనుకున్నట్టుగా ఒక టైం బౌండ్ కూడా ఉంటుంది. అలాంటి రోజులు రావాలని మీతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. అందుకని ఇందాక చెప్పాను, మార్కెటింగ్ వాళ్ళకి కూడా జెన్యున్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఒక కంపెనీలో జాయిన్ 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మార్కెట్లో ఉండాల్సింది మార్కెటింగ్ పర్సన్సే. ఏంటి సార్ గిఫ్ట్లు, ఆఫర్లు, ఫ్రీలాన్స్లు ఇంకా ఇవన్నీ కస్టమర్ని అట్రాక్ట్ చేయడం కోసం చేసేవనండి. కస్టమర్లు అట్రాక్ట్ చేస్తున్నారు, వీళ్ళు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. నిన్న మార్కెటింగ్ వాళ్ళు కూడా చేస్తున్నారు. తీరా అంతా చేతులు ఎత్తేసిన తర్వాత మళ్ళీ లబోదిబోం సంబంధం లేదంటారు, చివరికి ఆ కోర్టులు కేసులు చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా కొంత మార్పు వచ్చే అవకాశం ఉందంటారు. తప్పకుండా వస్తుంది రాబోయే. ఎందుకంటే డబ్బు ఎవరు సార్, మన డబ్బు పెడుతున్నాం, మన చేతిలో కష్టార్జితం మనం పెడుతున్నాం. నమ్మేవాడు ₹1 పెట్టే దగ్గర 10,000 రూపాయలు గిఫ్ట్ కోసం ఆశపడుతున్నారంటే ఏం చెప్పాలి? అవును, మన మెంటాలిటీ అండి అది. హ్యూమన్ మెంటాలిటీ అంటారు చూడండి. అలాగా చిన్న చిన్న వాటికి మనం చూడండి, డిస్కౌంట్ అండి, 1+1 ఆఫర్ అండి. ప్లాట్లో కూడా చూసా, బోర్డు చూసే లోపలికి వెళ్తున్నాను. అసలు ఈ రియల్ ఎస్టేట్లో ఆఫర్లు ఏంటంటే నాకు అర్థం కాదు. నేను మొన్న విచిత్రం అండి, ఒక ప్లాట్ కొంటే ఒక ప్లాట్ ఫ్రీ అటండి. ఎలా ఇవ్వగలుగుతాడు? ప్లాట్ కొంటే ప్లాట్ ఫ్రీ, ఇలాంటి ఆఫర్లతో కూడా ముగ్గు పెడతా ఉన్నారండి. అలాంటివే ముందు అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే లీగల్ ముందు ఫస్ట్ చూడండి. అలాగే ఒక అడ్వైజర్ని, మంచి అడ్వైజర్ నేను కొనుక్కునేటప్పుడు 1-10 సార్లు ఆ డాక్యుమెంట్ అంతా చూసుకోండి. ఎవరో చెప్పిందో లేకపోతే ఇంకోటో. చాలామంది ఏం చేస్తుంటే ఫ్యామిలీ మెంబర్స్ని నమ్ముతారండి. ఫ్యామిలీ మెంబరే మోసం చేస్తున్నాడు. ఎందుకంటే నేను చూసిన రియల్ ఎస్టేట్లో బాగా జరుగుతుంది. ఎక్కడో ఎన్ఆర్ఐస్ ఉంటారు, వాళ్ళ పాపం కింద ఇక్కడ వాళ్ళని ఎవరినో నమ్ముతారు, బ్రదర్నో లేకపోతే ఇంకొకరినో. వీళ్ళ యొక్క బెనిఫిట్ కోసం అతన్ని మోసం చేస్తున్నారు. అంటే ఇంకా బయట వాళ్ళ గురించి ఇంక చెప్పేది ఏముంది అంటే, నిజాలు మాట్లాడుకోవాలన్నారు కాబట్టి నేను చెప్తున్నానండి. అంచేత డబ్బు అనేది చాలా వరకు ప్రజల్ని, అంటే ఇలాంటి వ్యక్తులందరినీ కూడా ప్రలోభ పెడతా ఉందండి. డబ్బే ముఖ్యమైపోయింది తప్ప మోరల్ వాల్యూస్ అనేది చాలా తక్కువ. ఏది నిజం ఏది అబద్ధం తెలియని పరిస్థితి. అన్ని కంపెనీస్ ఏదో మోసం చేస్తున్నాయని కాదు, 50% వెరీ గుడ్, వాళ్ళ అనుకున్నట్లు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మీరు అన్నట్లు ఈ ఆఫర్లని అవి అని పెట్టి ఇప్పటికీ ఏదంటారు చూడండి, బ్యాండ్ భజన మోగిస్తూనే ఉన్నారు. పబ్లిక్ కూడా దానికి అట్రాక్ట్ అవుతూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. సో నెక్స్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా కనిపిస్తుంది. అంటే హైదరాబాదు RRR గురించి మనకు తెలుసు. సో దీని మీద వేగంగా అడుగులు కూడా పడుతున్నాయి. తొందరగా కంప్లీట్ చేయడానికి కూడా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమరావతిలో కూడా ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి కావాల్సిన ఫండ్స్ మొత్తం ఇస్తామని చెప్పారు. ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ అనౌన్స్మెంట్ వచ్చిందో మొత్తం అమరావతి చుట్టుపక్కల మొత్తం ఒకసారిగా వాతావరణం మారిపోయింది. ఎలా ఉంటుంది సార్ ఔటర్ రింగ్ రోడ్డు కానీ అమరావతి కానీ కంప్లీట్ అయిపోతే మొత్తం చుట్టుపక్కల ఉన్న కొన్ని జిల్లాలు కావచ్చు, మండలాలు కావచ్చు, ఎలా మారిపోతుంది రోడ్డు కనెక్టివిటీ తోటి?
ఒకటే సార్ అండి, ఎక్కడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, రోడ్డు కనెక్టివిటీ, ఇండస్ట్రీస్, ఎంప్లాయ్మెంట్, జనసమర్థత, దీని మీద ఆధారపడి ఆ యొక్క అభివృద్ధి ఉంటుందండి. మన హైదరాబాదు రాత్రి లేకపోతే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అవ్వలేదండి, చాలా రోజులు పట్టింది దీన్ని డెవలప్ అవ్వడానికి. ఒకప్పుడు మేము లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, హైదరాబాద్ వస్తే సిటీ ఎక్కడ అంటే అబిడ్స్ కోటినే సెంటర్ అది అప్పట్లోనండి. తర్వాత అది అమీర్పేట దాకా విస్తరించింది. తర్వాత అలాగా అంటే చూస్తూ ఉన్నాను కదా అప్పటి నుంచి. నేను 2005 నుంచి హైదరాబాద్లో ఉన్నానండి. అప్పుడు నీకు 5 లక్షల రూపాయలు నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దొరికేది కూకట్పల్లిలో. మరి ఈరోజు పరిస్థితి చూడండి, ఇప్పుడు ఖాళీగా ఉండే ఈ ప్లేస్లన్నీ కూడా. అలాంటి సిచ్యువేషన్లోంచి మనం ఎదుగుతున్నాం. ఇప్పుడు అమరావతి పరిస్థితి కూడా ఇప్పుడు అలాంటిది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఏదైతే ఉందో అమరావతిని మన సీడ్ క్యాపిటల్గా చేసి అనౌన్స్ చేసి సెంట్రల్ మండలం అమరావతి మండలం కింద పెట్టి చుట్టూరు ఒక CRDA పరిధిని ఏర్పాటు చేసి ఒక అద్భుతమైన విజన్ తోటి ముందుకెళ్తున్నారు. దాంట్లో భాగంగానే త్రిబుల్-R అంటే మనం త్రిబుల్-R అనేది మనం అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే వచ్చిందో దాన్ని కూడా శాంక్షన్ చేసుకుని, అది ఎప్పుడో ముందే వేసిన ప్లాన్ అండి అది. దాన్ని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి దీంతో దానికి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో అమరావతిలో, లోపల ఉన్నవన్నీ కూడా ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయండి. అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఓన్లీ అమరావతికే కాదండి, అమరావతి సరౌండింగ్ అంతా కూడా దీనివల్ల ప్రభావితం అవుతాయి. ఎందుకంటే హైదరాబాద్కి అవుటర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు అందరూ నవ్వారు, చాలా ఎగతాళి చేశారు. అక్కడ వచ్చేది ఇన్వెస్ట్ చేసేది అని చెప్పి చాలా లైట్ తీసుకున్నారు. కానీ ఈరోజు ఒక్కసారిగా 10 years 15 years అవుతుంది. ఎలా ఉందో చూశారు మీరు. సో అలాంటి పరిస్థితి అమరావతిలో కూడా ఫ్యూచర్లో ఉండబోతుంది. డెఫినెట్గా వస్తుంది సార్. అమరావతిని తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చరే, అవును, రోడ్స్ మనకి ఎక్కడైతే స్పీడ్గా బాగుంటాయో అక్కడే మనకి అభివృద్ధి కూడా చాలా స్పీడ్. ఇక్కడ ఒకటే విషయం సార్, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా చెప్తాను. అది కొంతమంది నచ్చినా నచ్చకపోయినా మాట మాత్రం నేను చెప్పగలుగుతాను. హైటెక్ సిటీ అభివృద్ధి కాకముందు హైదరాబాద్ ఒక పరిస్థితి వేరు, తర్వాత పరిస్థితి వ్యాస్ట్ డెవలప్మెంట్ అయ్యిందండి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, నేను రాజకీయ వాళ్ళతో నాకు సంబంధం లేదు, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదండి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మనం వ్యాపారం చేసుకోవాల్సిందే. కానీ ఆయనకున్న విజన్ ప్రకారంగా కొన్ని కంపెనీల వ్యక్తులు అమరావతి కానీ ఆ సరౌండింగ్ ఏరియాలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఉదాహరణ కియా మోటార్స్ ఆయన తీసుకొచ్చిందే కదా, అర్థమైందండి. అలాగా చాలా కంపెనీలు దాంట్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు ఆయన ఒక పిలుపు మేరకు. కానీ దానికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఈ రోజు మీరు పెట్టేయండి పెట్టడానికి అవకాశం లేదండి. అంటే కొంచెం టైం తీసుకుంటారు. ఈ రోజు కంపెనీలు వచ్చేసాయో, ఇది ఈ రోజుకి రోడ్లు తయారైపోయో, ఈ రోజు బిల్డింగ్లు తయారైపోతాయో అని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు అంటున్నాను. అంటే ఇప్పటికే 1 month కంప్లీట్ చేసుకున్నారు ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు. అవును. సో మరి ఈ 1 monthలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆ వేగం మీకు ఏమనిపించింది? ఇది కంటిన్యూ అయితే మాత్రం అద్భుతాలు జరుగుతాయండి. ఈ 4 రోజుల్లో చేసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఒక విజన్ తోటి వెళ్తున్నారు. ఎక్కడికక్కడ మిగతా వాళ్ళని కూడా పరిగెట్టిస్తున్నాడు ఆయన. ఇది కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కనీసం 5 సంవత్సరాలకైనా అనుకున్నది లక్ష్యాన్ని చేయగలిగితే అమరావతి అభివృద్ధి ఆగదు. ఏవైనా మధ్యలో ఆటంకాలు కలిగి ఏదైనా ఇబ్బందులు జరిగితే తప్ప అమరావతి అభివృద్ధి అయితే ఆగదండి. కానీ సార్ అమరావతిలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎలాంటి ఇన్వెస్టర్స్ అటువైపు ఎక్కువ ఆలోచిస్తున్నారు అక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి? ఎలాంటి డిస్కషన్ జరుగుతున్నాయి అంటే దాని మీద ఏమన్నా మీకు? ఫస్ట్ ఎందుకంటే మీరు ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ NRS చూస్తున్నారండి ఫస్ట్. ఎందుకంటే అమరావతి అనేది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఈ రోజుకి 2 కోట్లు అయిపోవాలని ఆలోచన ఉండదు వాళ్ళకి. అంచేత వాళ్ళు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో అమరావతిని ఎంచుకోవడం జరిగింది. ఒకప్పుడు హైదరాబాద్ని ఎంచుకునేవారు, ఇప్పటికే ఎంచుకుంటారు. హైదరాబాద్ని పక్కన పెట్టాను కాదు, అక్కడ కూడా ఇన్వెస్ట్ చేద్దాం, ఎందుకంటే గ్యారంటీ ఉంది అక్కడ పెరుగుతుంది కాబట్టి. అంచేత అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మనకు రూపాయి వస్తుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ కోట్ల మీద ఉన్న వాళ్ళు NRIs కాబట్టి వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. ఇకపోతే మనకి ఆంధ్రా నుంచి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి డెవలప్ అయ్యారు, కోట్ల రూపాయలు ఇక్కడ కూడా సంపాదించుకున్నారు. కొంత ఇన్వెస్ట్మెంట్ అక్కడ కూడా పెడదాం, మన ఏరియాలో లోకల్ ఫీలింగ్ ఉంటుంది కదండి. ఆ విధంగా కొంతమంది అక్కడికి ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు. కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎకరాలు ఎక్కడ కొని అవసరమైతే మళ్ళీ తర్వాత మనం వెంచర్లు వేసుకోవడమా లేకపోతే రీసేల్ చేయడమా అనే ఆలోచనతో వాళ్ళు కూడా వెళ్తున్నారండి. ఈ ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేదంతా కూడా వీళ్ళే ఎక్కువ. మీకు అర్థమైందని. ఇక మనకు సామాన్యమైన దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన కళ్ళు తెరిసిలోగా అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాయండి, వెళ్ళి ఇన్వెస్ట్ చేయలేరు.
ఎందుకంటే నేను 10 కోట్లు పెట్టి ఒక ల్యాండ్ కొని నేను వెంచర్ వేస్తే అది ఎంతకు అమ్మాలి? నేను ₹1,00,000 గజం పెట్టాలండి. ₹1,00,000 పెట్టి ఒక సామాన్యమైన ఎక్కడ కొనుక్కోగలుగుతాడు? అందుచేత మీరు చెప్పినట్టుగా మీకు ఏదైతే రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో ఆ పరిధిలో మనకి అందుబాటులో ధరలో ఇప్పుడు దొరుకుతున్నాయండి. మీరు చెప్పినట్టుగా చిన్న ఇన్వెస్టర్స్ కానీ మంచి టైం ఖచ్చితంగా అండి అక్కడికి వెళ్ళి మనం చేయొచ్చు అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. కానీ అది కొంత రిస్క్తో కూడుకున్న పని అయినా కూడా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే మనకు లోకల్ లేకపోతే మనకు అక్కడ ఉండాలి, రాజధాని నగరంలో మనకు కూడా ఒక ఇల్లు ఉండాలి. ఒకప్పుడు హైదరాబాద్లో అనుకున్నాం, ఇక్కడ కొనే పరిస్థితి లేదు, సిటీలో మనకు అక్కడ రాజధాని వస్తుంది కాబట్టి అక్కడ మనకు ఉండాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు అన్నట్టు స్మాల్ ఇన్వెస్టర్స్ కొంత అమౌంట్ ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అమరావతి వైపు చూస్తున్నారు. హైదరాబాద్ ఉన్న టాప్ బడా ఎంఎస్సి కంపెనీలు రియల్ ఎస్టేట్ 2014 అప్పుడు అటువైపు రాలేదు, ఇప్పటికీ అటువైపు వచ్చే ఆలోచన ఎక్కడ కనిపించినట్టు కూడా 2014లో వెళ్ళడం జరిగింది సార్. వెళ్ళారు. రియల్ ఎస్టేట్ సంబంధించిన కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కన్స్ట్రక్షన్ కంపెనీలు అన్నీ కూడా అక్కడ వెళ్ళారండి. ఈవెన్ మురళీమోహన్ గారితో సహా అక్కడికి వెళ్ళారు. ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఆ పేర్లు నేను చెప్పను కానీ వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారండి 2019 తర్వాత. మీకు ఒక గుర్తుందో లేదో, బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీకు గుర్తుందో లేదో ఒక అపార్ట్మెంట్ గవర్నమెంటే ఒక అనౌన్స్మెంట్ చేశారండి, మీకు ఐడియా ఉందో లేదో, ఆన్లైన్లో బుకింగ్. అది 2 BHK 3 BHK అపార్ట్మెంట్ కట్టండి గవర్నమెంట్ నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది. కట్టి మొదట్లో ఒక 3 లక్షలు కట్టండి అడ్వాన్స్, కానీ మిగతాదంతా కూడా మీకు టైం ఇచ్చారు మనకి 2 years 3 years టైం పెట్టి ఆన్లైన్లో పేమెంట్ చేయమన్నారండి. ఒక గంటలో మొత్తం బుకింగ్స్ అయ్యాయండి. గంటలో దొరకలేదు అమరావతిలోనండి. మీరు అది ఒకసారి గుర్తుపెట్టుకోండి, గుర్తు తెచ్చుకోండి, లేదా ఎవరినంటే అడగండి. నాకు గుర్తుంది, ఎందుకంటే నా దగ్గర ఒక కస్టమర్ ఉన్నారు, ఆయన నాకు కాల్ చేశారనమాట. రఘుప్రసాద్ గారు మనం కూడా పెడదామండి అక్కడ, ఇది అవుతుంది ఆన్లైన్లోనంటే మనకి స్లాట్ దొరుకుతుందో లేదో మనం ట్రై చేయండి మీరు కూడా అని చెప్పి నాకు చెప్పడం జరిగిందనమాట అండి. ఒక్కసారిగా అది బ్లాస్ట్ అయిపోయినట్టు అయ్యిందండి. అంత మంచి డిమాండ్ తోటి ఆ టైంలో జరిగిందండి. అది కూడా కంప్లీట్ కాలేదు. అంటే ఎంత దారుణంగా మనకి అమరావతి జరుగుతుందన్నమాట. అందుకని ఈ భయాలు కూడా కొంతమందికి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ కరెక్ట్గా జరుగుతుందా లేదా, 5 years తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారితే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడైతే మాత్రం ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నారో వాళ్ళంతా బయటపడతారండి, బయటకు వస్తారు. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసి ఉన్న వాళ్ళు పాపం ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు రేట్లు వస్తాయి, ఎప్పుడు అమ్ముకుందామని. కొత్తగా వెళ్ళిన వాళ్ళు కొంచెం లాక్ అవుతారు, ఓపెన్గా మాట్లాడుకోవాలనుకుంటే. అది 5 years 10 years అనేది ఇన్వెస్ట్ చేసే యొక్క ఆలోచన బట్టి ఉంటుంది. మరి అక్కడ బయటకు వచ్చిన వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే మళ్ళీ హైదరాబాదే వస్తారు. అది జరగబోయే నిజం.